మాది అణ్వస్త్ర దేశం, ఇండియాను ఈజీగా ఓడిస్తాం, ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెడతామంటూ పాకిస్తాన్ పాలకులు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. తమను తాము ఎక్కువగా ఊహించుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి. దాయాది పాలకుల తర్వాతే ఇంకెవరైనా. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కూడా అణ్వాయుధాల గురించి ప్రగల్భాలు పలికారు. సింధు నదిపై భారత్ ఏ ఒక్క కట్టడం కట్టినా దానిని అణుబాంబులతో నాశనం చేస్తామంటూ కారు కూతలు కూసింది. పాక్ పాలకుల మాటలొకటి, ఆ ప్రభుత్వం బయటపెట్టిన నివేదికలో మరొకటి. ఇండియా యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తోక ముడుచుకొని పారిపోవాల్సిందే. ఇందుకు నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ నివేదిక. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? ఆ నివేదికను చూసి పాకిస్తాన్ పాలకుల గుండెల్లో ఎందుకు వణుకు మొదలైంది? పాకిస్తాన్కి మరో షాక్ ఇచ్చిన భారత్. ప్రభుత్వానికి పాక్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. పాకిస్తాన్లో భారత్ స్లీపర్ సెల్స్. ఉగ్రవాదానికి కర్త కర్మ క్రియ అని పాకిస్తానే. ఉగ్ర గ్రూపులకు ఆయుధాలు, నిధులను అందించింది, ఆశ్రయమిచ్చింది, కశ్మీర్ సొంతం చేసుకోవాలని కలలు కంది, భారత్పై ఉగ్రవాదుల్ని ఉసిగొల్పింది, పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది, 26 మంది అమాయకులని పొట్టను పెట్టుకుంది. మాది అణ్వస్త్ర దేశం, ఇండియాను ఈజీగా ఓడిస్తామని సవాళ్లు విసిరేది, మతం అడిగి మరీ మారణహోమం సృష్టించింది, టూరిస్టులను చంపి మీ మోడీకి చెప్పుకోమంటూ సవాలు విసిరింది. దీంతో భారత్ సర్కార్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. డ్రోన్లతో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాయాది పాకిస్తాన్ గజ్జన వణికింది. భారత్ ఎక్కడ దాడి చేస్తుందన్న భయంతో వణికిపోయింది. ఇండియన్ ఆర్మీ ముందు పాక్ 3 రోజుల్లోనే చేతులెత్తేసింది. అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేసి భారత్ జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ భారత్ ఆర్మీతో మాట్లాడి సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుందామని ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఇండియన్ ఆర్మీ దీనికి అంగీకరించింది. అప్పటి నుంచి భారత్ పాక్ల మధ్య బార్డర్లో కాల్పులు జరగలేదు. కానీ పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టాడు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నాడు. సింధు నదిపై భారత్ డ్యాం కడితే క్షిపణులతో కూల్చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమ జీవనాడి అని మరోసారి బీరాలు పలికాడు. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అణుబాంబుల గురించి మాట్లాడడం కొత్తేమీ కాదు. మనం దశాబ్దాలుగా ఇది వింటూనే ఉన్నాం. వాళ్ళ కమాండర్స్ ప్రతిసారి భారత్ను బెదిరిస్తూనే ఉన్నారు. సింధు నదిపై ఏదైనా కట్టడాలు చేస్తే అణుబాంబులు సైతం వేయడానికి వెనకాడమని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హెచ్చరించాడు. ఈ బెదిరింపులకు భారత్ ఇచ్చిన సమాధానం కేవలం ఓ ప్రకటన కాదు. అది పాకిస్తాన్ గుండెల్లో భయంకరమైన ప్రకంపన. అది ప్రపంచాన్ని నిశ్శబ్దంగా గమనించమని చెప్పిన ఓ శక్తివంతమైన మెసేజ్. కానీ అసలు కథ ఇప్పుడు మొదలైంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం పాక్ ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక వారిని భయంకరంగా వణికిస్తోంది. మంచులో గడ్డగట్టిన రక్తంలా పాకిస్తాన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఆ నివేదికలోని ప్రతి పదం పాకిస్తాన్ భవిష్యత్తుపై రాసిన ఒక మృత్యు శాసనంలా కనిపిస్తోంది. ఆ రిపోర్టు ఏం చెబుతోందంటే, భారత్పై ఎలాంటి దురాఘాతాలు, దాడులు చేసినా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. భారత్ ఎప్పుడూ నిశ్శబ్దంగా లేదని, పాకిస్తాన్ కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఆ నివేదిక భయంకరమైన నిజాలను బయటపెట్టింది. వేలాది మంది భారతీయ సైనికులు పక్కా వ్యూహంతో స్లీపర్ సెల్లా పాకిస్తాన్లో నివాసం ఉంటున్నారట. వీళ్ళు మామూలు సైనికులు కాదు, వీళ్ళు భారత శిక్షణ పొందిన చిరుతలు. వీరు పాకిస్తాన్ సమాజంలో నిశ్శబ్దంగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. వీరు మారువేషంలో బతుకుతున్నారు. పాకిస్తాన్లో ఒక భాగంలా కలిసిపోయారు. కానీ వారి గుండెల్లో మాత్రం భారత్ కోసం నిప్పు రాజుకుంటుంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న అగ్ని పర్వతాలు. ఒక చిన్న నిప్పు రవ్వచాలు ఆ అగ్ని పర్వతాలు బద్దలవడానికి.
పాక్ ఆర్మీ భారత్పై ఎలాంటి చర్య తీసుకునే ఆలోచన చేసినా తమ సొంత గడ్డపైనే ముందుగా భయంకరమైన అల్లకల్లోలం జరగడం ఖాయమని ఆ నివేదిక స్పష్టం చేసింది. బయట శత్రువుల కోసం చూసే లోపు వారి లోపలి దాగి ఉన్న భారత సైనికులు పాకిస్తాన్ నాశనం చేయడానికి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది పాకిస్తాన్ ఉనికిని నిలబెట్టుకోవడానికి చివరి అవకాశం. భారత్ను తక్కువ అంచనా వేస్తే వారి భౌగోళిక ఉనికినే నాశనం చేసే శక్తి భారత్కు ఉందని ఈ రిపోర్టు ప్రపంచానికి చాటి చెబుతోంది. భారత సైనికులు సరిహద్దుల్లోనే కాదు, శత్రువుల గడ్డపై వారి గుండెల్లోనే నిద్రపోతున్నారని ఈ నివేదిక నిరూపించింది. శత్రువుల కళ్లు పీకేయడానికి భారత గడ్డపైనే ఉండాల్సిన అవసరం లేదు. శత్రువుల గడ్డపై నుంచే వాళ్ల కళ్లు పీకేయగల సత్తా భారత్కుందని ఈ రిపోర్టు ప్రపంచానికి చాటి చెబుతుంది.